కోసం పోయినోళ్ళు వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి రావాలి, వాళ్ళందరూ మళ్ళీ వరంగల్కు రావాలి, వరంగల్ కలకల్లాడాలన్న ఉద్దేశంతో 2017 అక్టోబర్ నెలలో కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు మనం తీసుకున్న ప్రయత్నంతో, మనం చేసిన ప్రయత్నంతో, మనం తీసుకున్న చొరవతోని ఇవాళ కైటెక్స్ లాంటి పరిశ్రమ, అట్లాగే యంగ్ వన్ అనే దక్షిణ కొరియాకు సంబంధించిన పరిశ్రమ, బొంబాయికి సంబంధించిన గణేష అనే సంస్థ, ఇవన్నీ కూడా వచ్చి అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి ఏదైతే దొరుకుతున్నదో వాళ్ళ ఆహ్వానం మేరకు, మా ధర్మారెడ్డి గారి ఆహ్వానం మేరకు అక్కడికి పోయి చూసి వచ్చినాం. అక్కడ పోయినప్పుడు చాలా మంది పరకాలకు సంబంధించిన నాయకులు, రూరల్ నాయకులందరూ కలిసి వాళ్ళు అడుగుతున్నారు, అన్నా మరి బీసీ రిజర్వేషన్ల మీద మనం ఏం చెప్పాలి అన్నారు. ఏం చెప్పేది ఉన్నది మీకు తెలుసు. బీసీ డిక్లరేషన్ అని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ మాసంలో, నవంబర్ 10 నాడు, 2 ఏళ్ల కిందట. ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టింది. ఏమేమి చెప్పిండ్రల్లా, బీసీలకు, బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్, విద్యలో, ఉద్యోగాలలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, అట్లాగే రాజకీయ ప్రాతినిధ్యంలో కూడా 42% వాటా ఇచ్చి తీర్థం, 6 నెలలనే ఇస్తామని చెప్పి నమ్మబలికి బీసీల ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ. మరి గెలిచినాక 6 నెలలు కాదు, మరి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకొక వారం రోజులు అయితే 2 ఏళ్ళు నడిచిపోతుంది. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. 42% ఇస్తామన్నారు. దేశంలో ఎవ్వరు చేయని విధంగా మేమే కులగణన చేసినాం, దానికి 160 కోట్లు ఖర్చు పెట్టినాం అని డైలాగులు కొట్టిండ్రు. ఏం సాధించారు మరి కులగణన చేసి? ఏం సాధించారంటే, కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేలో 51% ఉన్నారు బలహీన వర్గాల సోదరులు, బీసీ సోదరులు అని కేసీఆర్ గారు తెలిస్తే, వీళ్ళు వచ్చినాక వీళ్ళ సర్వేతోని 5% జనాభా తగ్గించిండ్రు. 51% లేరు, 46% ఉన్నారని చెప్పి అందులో తప్పుడు నివేదిక ఇచ్చిండ్రు. తప్పుడు నివేదిక వేయడమే కాదు, కమిషన్ అని వేసిండ్రు, ఇంకేదో వేసిండ్రు, జీవో అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో అన్నారు. ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడింది. ఒకసారేమో ఢిల్లీకి పోతారు, రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్ అంటారు. ఇంకోసారి హైదరాబాద్లో ఇక మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, అయిపోయింది పో అని ఒకసారి అంటారు. మూడోసారి క్యాబినెట్లో ఆర్డినెన్స్ ఇచ్చేసినాం పోండ్రి అని ఇంకోసారి అన్నారు. నాలుగోసారి ఆర్డినెన్స్ కాదు, బిల్లు కాదు, రాజ్యాంగ సవరణ కాదు, మేము జీవో ఇచ్చినాం, జీవోతో అయిపోయింది పో అని జీవో ఇచ్చినాం అన్నారు. ఇక ఆఖరికి ఏం చేశారు మరి? ఇవన్నీ కాదు, పార్టీ పరంగానే రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, పార్టీతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కి నిన్న సాయంత్రం కొత్తగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు ఏమిచ్చిండ్రల్లా 42% అని చెప్పి 160 కోట్లు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ శుభాషు ఇంతకంటే గొప్ప కార్యక్రమం లేదు అని రాహుల్ గాంధీ బీహార్లో డబ్బగొట్టి ఇచ్చేసినాం 42% రిజర్వేషన్లని కాకమ్మ కథలు చెప్పి ఆఖరికి నిన్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసిండ్రల్లా, ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24% రిజర్వేషన్లను తగ్గించి 17% చేసిండ్రు. ఇవాళ ఇక్కడ 42 చెప్పింది, ఇచ్చిందేమో 17%. ఇంతకంటే అన్యాయం బలహీన వర్గాలకు నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అంటే అప్పుడే తెలంగాణలో సామెత ఉంటుంది, వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి ఆఖరికి గాడిని పాట పాడిండట. ఒక గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. 42% రిజర్వేషన్ అని చెప్పి కేసీఆర్ అన్యాయం చేసిండని చెప్పి తప్పుడు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, అష్టవంకర మాటలు మాట్లాడి ఆఖరికి నిన్న నువ్వు తీసుకొచ్చిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో 17% మాత్రమే బీసీలను పరిమితం చేసిన ద్రోహి రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలోని బలహీన వర్గాల మేధావులు, బలహీన వర్గాల సోదరులు సోదరిమణులు 42% అని మాట ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా, విద్యలో ఇస్తా, ఉద్యోగాలలో ఇస్తా, అట్లాగే రాజకీయంగా వాటా ఇస్తా, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా, సంవత్సరానికి 20,000 కోట్లు మీకు బడ్జెట్లనే పెడతా అని నమ్మించి తడి గుడ్డతోని గొంతు కోసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం చెయ్యాలో
మీరే నిర్ణయించాలని చెప్పి కూడా నేను తెలంగాణలోని బలహీన వర్గాల మా బిడ్డలకు మా అన్నదమ్ములకు నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.